దేవుని సహవాసమును అలాగే ఏదేను తోటను ఇది కోల్పోయిన మనుషులు నరులు విచారముతో వారు ఉన్నప్పుడు వారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానము. అందుకే దేవుడు మనలను విడిచిపెట్టువాడు కారు, నిన్ను విడువను ఎడబాయను అని దేవుడు వాగ్దానం ఇచ్చారు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవారు కాదు. గనుక నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును బయటకు త్రోసి వేయను అని ప్రభు వాగ్దానం ఇచ్చారు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తునని ప్రభు తెలియచేస్తున్నారు. ఈ మోయలేనటువంటి భరించలేనటువంటి ఈ భారము మనము సహించలేని భరించలేని పాతాళమునకు అగ్నికు ఈడ్చుకుని పోయి ఈ ఆత్మను ఈడ్చుకుని పోయే ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణం అనబడే కార్యాన్ని దేవుని వాక్యములు చూస్తున్నాం. ఖచ్చితంగా పాపి మరణం పొందాలి, ఆ మరణమే అగ్నిగుండం. కానీ దేవుడు ఆ రెండవ మరణం అనగా ఆత్మ మరణం, 2 మరణాలు గురించి పరిశుద్ధ గ్రంథం రాయబడ్డాయి. అది ఒకటి శరీర మరణము, రెండవది ఆత్మ మరణం. శరీరం మరణం అనబడేది ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది, కానీ ఆత్మ మరణమే రాకుండా చేసేదే యేసుక్రీస్తు రక్తము.